హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్లోని ఒక టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం వెళ్ళేది హైదరాబాద్లోని రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడిన టెంపుల్ అండి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ వారు జూబ్లీ హిల్స్లో నిర్మించారు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాము. చూసారు కదా, ఇదంతా కూడా బైక్స్ పార్కింగ్ అండి. కార్స్ అయితే కొంచెం ముందుకు వెళ్ళి పెట్టాలి. ఇది టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ. మనకి తిరుమలలో ఉన్నట్టే ఇక్కడ కూడా మెట్లు ఉంటుంది. స్టార్టింగ్ మెట్లెక్కి మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఈ టెంపుల్ వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే ఉంటుందో అలాగే దీన్ని కూడా నిర్మించారు. ఈ విధంగా మెట్ల ద్వారా మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఇలా మెట్లెక్కి పైకి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ కొన్ని మెట్లు అయితే ఉంటాయి. అవి ఎక్కి పైకి రాగానే ఇలా మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. మనకి ఇక్కడ నుంచి చూసామంటే మనకి సిటీ యొక్క వ్యూ మొత్తం అయితే కనిపిస్తుంది. చూసారు కదా, గోవిందనామాలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ గోవిందనామాల దగ్గర మనం తెచ్చుకున్న టెంకాయని అయితే మనం కొట్టుకోవాలి. మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్లో ఒక పక్క గణపతిని, మరో పక్క శ్రీ నాగరాజ స్వామిని అయితే మనం దర్శనం చేసుకొని అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ముందు స్వామివారిని దర్శించుకొని లోపలికి వెళ్తారు. ఇదంతా కూడా టెంపుల్ ఒక సైడ్ వ్యూ అండి. వెంకటేశ్వర స్వామి ఆలయం మినీ తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెందిందండి. ఇది తిరుపతి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం జూబ్లీస్ కొండలో రోడ్ నెంబర్ 92లోని ఒక చిన్న కొండపై ఉంది. దీన్ని మార్చి 13 బుధవారం 2019 మహాకుంభాభిషేకంతో ప్రారంభించారు. తిరుపతిలో జరిగే అన్ని ప్రత్యేక పూజలు కూడా మరియు సేవలు ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే అదే ప్రాంగణంలో ఒక గణేశుని ఆలయం కూడా ఉంది. కార్ పార్కింగ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ టెంకాయల షాప్స్ ఉన్నాయి కదండి, ఇటు సైడ్ నుంచి అయితే వస్తారు. మనకు కావాల్సిన పూజకు సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి స్వామివారికి. ఇలా మెట్లు ఎక్కేసి పైకి వచ్చేస్తే మనకి టెంపుల్ యొక్క సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంది. మెయిన్ టెంపుల్ అయితే ఇదేనండి. కార్ పార్కింగ్ వాళ్ళకి ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేసెస్. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30 టు ఆఫ్టర్నూన్ 2 వరకు, అలాగే సాయంత్రం 4 నుండి 9 వరకు అయితే ఉంటుందండి ఈ టెంపుల్. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుదాము. టెంపుల్లోకి ఎంటర్ అవగానే ధ్వజస్తంభం వస్తుంది. ధ్వజస్తంభానికి దర్శనం చేసుకొని అయితే మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వచ్చేద్దాము. మెయిన్ టెంపుల్కి ఒకవైపు విజయ, మరోవైపు జయ అని ఇద్దరు దేవుణ్ణైతే ద్వారపాలకుల్ని ప్రతిష్ఠించారండి. చూసారు కదా వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా ఉన్నారో. ఇలా స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే టెంపుల్ యొక్క సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ ఆలయం ద్రావిడ వాస్తు శిల్పంలో ముల్గాబల్ రాయితో నిర్మించబడింది. ఆలయ ప్రవేశ ద్వారం ఎత్తు 67 అడుగులు ఉంటుంది మరియు ధ్వజస్తంభం ఎత్తు 45 అడుగులు ఉంటుంది. అలాగే తిరుపతిలో జరిగే స్వామివారి సేవలన్నీ కూడా ఈ టెంపుల్లో జరుగుతాయండి. సుప్రభాతం సేవ, తోమాల సేవ మరియు సహస్రమార్చన, పురాభిషేకం, ఏకాంత సేవ అలాంటివన్నీ కూడా జరుగుతాయి. చూశారు కదా, విమాన వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇలా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే మనకైతే పక్కన అమ్మవారి గుడి అయితే వస్తుందండి. ఇలా అమ్మవారిని దర్శనం చేసుకొని బయట మనకి లడ్డు కౌంటర్ ఉంటుంది. తిరుపతిలో దొరికే లడ్డు మనకి ఇక్కడ దొరుకుతుంది. మనకు కావాలంటే తీసుకోవచ్చు. లడ్డు వచ్చి 50 రూపాయలు మాత్రమే అండి. అలాగే లైట్స్ ఆన్ చేయగానే టెంపుల్ యొక్క వ్యూ అనేది ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ స్వామివారి నామాలతో చాలా అందంగా ఉంటుంది లైటింగ్తో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.